ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మనం ప్రధానంగా ఏపీ టెట్ 2024లో ఈ రోజు జరిగిన మార్నింగ్ షిఫ్ట్ లో అడిగినటువంటి ప్రశ్నలు అయితే ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్. టెట్ వ్రాసిన అభ్యర్థుల దగ్గర నుండి ఈ క్వశ్చన్స్ అయితే తీసుకోబడడం జరిగింది. ఈ క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, స్త్రీ పదానికి వికృతి పదం. స్త్రీ పదానికి వికృతి పదం అడిగారండి. స్త్రీ పదానికి వికృతి పదం ఏమిటి? సో మనం ప్రకృతి వికృతి అనే టాపిక్లు అయితే ఖచ్చితంగా చదివి తీరాలి. అండ్ నెక్స్ట్, చంపకమాల పద్యంలో జాగణాలు ఎన్ని ఉన్నాయి? దీని మీద మీరు ఇంకా ఏమిస్తాడో అనేది చూడండి ఫ్రెండ్స్. సో కాబట్టి పూర్తిగా ఈ టాపిక్ అయితే చూడండి. తర్వాత రుధిర జ్యోతి కవితా సంపుటి రచయితల గురించి అయితే అడిగారండి. నెక్స్ట్, శరము అంటే అర్థం ఏమిటి? సో అర్థాలు కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చూసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, సంఘర్షణ అనే టాపిక్ నుంచి అయితే లేదా అభ్యసన బదలాయింపు టాపిక్ నుంచి అయితే క్వశ్చన్ ఖచ్చితంగా 100% వచ్చి తీరుతుందండి. నెక్స్ట్, వికాస దశలు టాపిక్ నుండి అయితే క్వశ్చన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత సందులు అలంకారాలు నుంచి అయితే క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి మనకి ఉన్న 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు అన్ని సందులు, అలంకారాలు, కవులు, రచనలు, బిరుదులు, అర్థాలు, పర్యాయ పదాలు, వికృతి, ప్రకృతులు ఖచ్చితంగా మీరు చూసుకుని అయితే ఎగ్జామ్ కి వెళ్ళాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, పురోగమన అవరోధం నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. నెక్స్ట్, ఇల్లు అలకగానే అనే పాఠ్యభాగం నుండి నేపథ్యం మరియు ప్రక్రియ అడిగాడండి. నేపథ్యం మరియు ప్రక్రియ. సో 3 to 10th క్లాస్ వరకు నేపథ్యాలు, ప్రక్రియలు, ఇతిహాసాలు అన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత నన్నయ్య సమకాలీకులు ఎవరు? ఇక్కడ రచయిత యొక్క సమకాలికల గురించి అడగడం జరిగిందండి. నెక్స్ట్, టాపిక్ నుండి అయితే క్వశ్చన్ అడగడం జరిగిందండి. నెక్స్ట్, చేసి భూతకాలిక అసమాపక క్రియ గురించి అయితే అడగడం జరిగింది. నెక్స్ట్, హిప్పోక్రెడిట్ ప్రకారం కింది వానిలో లేనివారెవరు? ఇలాంటి క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, నాగలి అనే పదంకి అర్థం రాయమన్నారు. నెక్స్ట్, కోల్బర్గ్ నైతిక వికాసం నుంచి అయితే సిద్ధాంత దశల గురించి అడగడం జరిగిందండి. తర్వాత లింకర్స్ గురించి అడగడం జరిగింది. తర్వాత ఐ నీడ్ టు గో, దీని నుంచి చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ అయితే క్వశ్చన్ అడగడం జరిగిందండి. నెక్స్ట్, 4 నానార్థాలు 1 మార్క్ కి అడిగారండి. 4 నానార్థాలు ఇచ్చి 1 మార్కుకే 4 నానార్థాలు ఇవ్వడం జరిగిందండి క్వశ్చన్లు. అంటే ఒక నానార్థంకి 2 ఆప్షన్లు ఇచ్చి ఇలా 4 నానార్థాలకు 8 ఆప్షన్లు ఇచ్చి కరెక్ట్ చేయమన్నారు. తర్వాత దెందము అనే పదానికి పర్యాయ పదం అడిగారండి. నెక్స్ట్, కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు, ఇది దేనికి చెందినది అని అడగడం జరిగిందండి. సో మనకి నిన్నటి క్వశ్చన్ పేపరు, మధ్యాహ్నం క్వశ్చన్ పేపరు, ఈరోజు మార్నింగ్ క్వశ్చన్ పేపర్ నుంచి అయితే ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ టాపిక్స్ అనేవి మీరు ఇంటి దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చెక్ చేసుకుని అయితే మీరు ఎగ్జామ్ కి వెళ్ళండి ఫ్రెండ్స్. మెయిన్లీ చెప్తున్నాను, టెక్స్ట్ బుక్ లో అయితే ఏ చిన్న అంశాన్ని కూడా మీరు విడిచిపెట్టి వెళ్ళకండి. ప్రతిదీ చూడండి. టెక్స్ట్ బుక్ ప్రకారమే ఎక్కువ ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. కవుల గురించి, ఇతివృత్తాల గురించి, పర్యాయ పదాలు, అర్థాలు, సిద్ధాంత దశలు,
ఇలాంటివి చాలా మీకు ఇప్పుడు చెప్పిన టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ టాపిక్స్ అనేవి మీరు ఫినిష్ చేసి ఎగ్జామ్కి వెళ్ళండి, మంచి మార్కులు తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఇలాగే కాకుండా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ గురించి కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అభ్యర్థులు వచ్చాక వాళ్ళకి అడిగి తెలుసుకొని క్వశ్చన్లు మీకు ఖచ్చితంగా రాసుకొని ఇందులో అయితే చెప్తాను. ఆ టాపిక్స్ నుండి అయితే మీరు అస్సలు ఏది వదలకుండా అన్నీ చదవండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలా చేస్తే నాకు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో నేను ఇంకా ఎక్కువ కష్టపడి మీకు ఎంతవరకైనా చేసి మీకు అవసరమైన కంటెంట్ని అయితే అందజేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.